మీ వెనక కనిపిస్తూ ఉన్నది అద్భుతమైన ఫోటో అల్లు అర్జున్ గారు అలాగే ముర్ము గారిది. పెళ్లి చేసే రోజు ఈ పెళ్లి ఖాయమైన రోజు అనుకున్నారా దేశానికి ఉత్తమ నటుడు అల్లుడు అవబోతున్నారు? అంటే మెగా ఫ్యామిలీ అనేది అప్పటికే ఉన్నది కదా, ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. కాబట్టి అర్జున్ కూడా మంచి యాక్టర్ అవుతాడని. మెగా ఫ్యామిలీ ఉంది కానీ మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారికి వస్తుంది అని. అప్పుడు యంగ్స్టర్ కదా, డెఫినెట్. ఏదైనా ఒక ఫ్యామిలీలో ఉన్న పెద్ద, ఇప్పుడు చిరంజీవి గారు, చిరంజీవి గారి యొక్క క్యారెక్టర్స్, చిరంజీవి గారి హార్డ్ వర్క్, చిరంజీవి గారి మంచితనము అనేది ఆయన చుట్టూ ఉన్నోళ్ళు చూసేటోళ్ళకి కూడా వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు అర్జున్కి కూడా చిరంజీవి గారిని చిన్ననాటి నుంచి చూసి ఆయన యొక్క లక్షణాలు అంటే ఏ విధంగా హార్డ్ వర్క్ చేయాలి, ఏ విధంగా ఒక పని మీద మన నిమగ్నమై పని చేయాలనే దాంతోటే తను ఈ విధంగా ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగాడనమాట. ఫస్ట్ గంగోత్రి చూసిన తర్వాత ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 ఇవి చూస్తూ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా అనిపిస్తుందండి మీకు? దాని ఉద్దేశం ఏంటంటే అది ఎట్లా అయిందంటే హార్డ్ వర్క్ తోటి అవుతుంది ఏదైనా. అంటే నేను ఈ సినిమాలో నేనేం చేశాను, ఇంకా సినిమాలు ఎలా చేయాలి. మీరు చూడండి, వాళ్ళు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఎంతో సిన్సియర్గా నెక్స్ట్ సినిమా గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకే, దాంట్లో ఒక సినిమా షూటింగ్ అయితే అదే సినిమాలో లీనమై ఉంటారు. మనం ఇంకా వేరేది తెలియదు, వాళ్ళ ఆ క్యారెక్టరే వాళ్ళ దాంట్లో ఉంటారనమాట. సో అంత దాంట్లో ఇమిడిపోయి నిమగ్నమై ఉండరు చేయబట్టే ఆ క్యారెక్టర్కు అంత మంచి పేరు ఆ విధంగా వస్తుంది. ఎలా ఉంటుంది మీకు అల్లు అర్జున్ గారి సపోర్ట్? డెఫినెట్ ఫ్యామిలీలో మా ఫ్యామిలీ మెంబర్ అందరు కూడా నేను ఎప్పటి నుంచో నేను పాలిటిక్స్లో ఉన్నా, వాళ్ళందరూ తెలిసిన విషయమే. కాబట్టి డెఫినెట్ వాళ్ళ సపోర్టు అంటే వాళ్ళ యొక్క అన్ని నాకు డెఫినెట్ ఉంటుంది. మొన్న ఎలక్షన్స్కి ముందు హాలియా దగ్గర మీ పార్టీ ఆఫీస్ సంథింగ్? నో, ఇట్స్ నాట్ పార్టీ ఆఫీస్, ఫౌండేషన్. నేను మా ఊర్లో ఒక చిన్న కళ్యాణ మంటపం కట్టాను. దాని ఓపెనింగ్ వచ్చారు. దాని ఓపెనింగ్ ఎందుకు అర్జున్ మీరు అన్నారు కదా, నేను అమ్మాయిలకు చదవాలి, అమ్మాయిలను అమ్ముకోవద్దు, తాండాలలో అమ్ముకునేది ఉండే. నేను అర్జున్ తోటి వాళ్ళకి చెప్పించాను. నేను చెప్తే అది ఎవరి పబ్లిక్ పోదు, రీచ్ కాదు, కొద్దిగా అవుతుంది. సో నేను వాళ్ళ అందరిని తీసుకొచ్చి తల్లిదండ్రులను, మీరు అమ్మాయిలను చదివించాలి, అమ్మాయిలకు మీరు ఏది ఆ విధంగా మీరు చులకగా చూడొద్దు, చిన్నగా కొడుకు బిడ్డ ఒకే తిరిగి చూడాలని నేను అర్జున్ తోటి చెప్పించాను మా ఇబ్రాహీంపట్నం ఏరియాలో. ఇప్పుడు కాదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను, తను కూడా వస్తాడు. అదేవిధంగా హరితవారంలో తను పార్టిసిపేట్ చేశాడు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఆ రోజు తను కూడా హరితహారంలో పార్టిసిపేట్ ఎందుకు చేశాడు? తను చేయడం వల్ల మిగతా యువత కూడా దానికి అమ్మాయిలకి మెసేజ్ ఇవ్వాలి అని అర్జున్ గారికి చెప్పినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. సంతోషంగా ఆమె డెఫినెట్ మనం ఈ పని చేయాలా, ఎందుకంటే తండాలలో ఆ విధంగా ఉందంటే అది అన్యాయం, చాలా అన్యాయం, ఇది మంచిది కాదు కదా. నేను వస్తానని చెప్పి నేను చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చాను, తల్లిదండ్రులను తీసుకొచ్చాను, వాళ్ళ ముందర చెప్పించాను, అమ్మ మీరు ఈ విధంగా చేయొద్దు, మంచి గవర్నమెంట్ ఎంతో మీకు సపోర్ట్ ఇస్తుంది, మీరు ఆ విధంగా అమ్ముకోడు, వాళ్ళకి చదువు చెప్పించకపోవడం అలాంటి కార్యక్రమం చేయొద్దు. మారిన ఈ సమాజంలో వాళ్ళు కూడా మంచి అదైతారు, వాళ్ళే మీ కుటుంబాన్ని పోషిస్తారు, వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు అని మేము చెప్పాం అనమాట. సో అర్జున్ కూడా చాలా సంతోషంగా తోటి వచ్చాడు. ఇబ్రాహీంపట్నం వచ్చి ఆయన చెప్పాడంటే చూడండి. బట్ అప్పుడు మీ దానికి హాలియా దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువగా పొలిటికల్ కమెంట్స్ కానీ పొలిటికల్ ఈ డెవలప్మెంట్స్కి చాలా దూరంగా ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే అర్జున్ ఆయన సినిమా ఫీల్డ్ వేరు, ఆయన ఫీల్డ్ ఆయనది, నా ఫీల్డ్ నాది. బట్ మీరు మామగా అంటే నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వచ్చేమో, ఏమని పొలిటికల్ ఉన్నప్పుడు మీరు ఈ కార్యక్రమం చేయండి, మంచి కార్యక్రమం చేయాలా, పాలిటిక్స్లో ఈ విధంగా ఓన్లీ పాలిటిషియన్ అంటే సినిమాలు ఏమంటే చూపిస్తారు చెప్పండి మీరు. జనరల్గా నేను అడిగాను మా అరవింద్ గారిని, ఎవరో మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి సినిమాలు ఏదన్నా చూపించాలి పోయి మంచిగా ఉంటుంది అని చెప్పి మీరు చూపించాలంటే అంటే ఏమన్నా తెలుసా, సినిమాలో పాలిటిషియన్ అంటే ఒక విలనే అని అన్నాడు ఆయన. జనరల్గా పాలిటిషియన్ ఎట్లా చూపిస్తారు, ఆయన ఏదో ఊళ్ళో ఉన్న వాళ్ళను వాళ్ళ ల్యాండ్స్ లాక్కున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు చూపిస్తారు. అంటే ఆ విధంగా పబ్లిక్లో ఎస్టాబ్లిష్ అయింది. మీరు కూడా నన్ను ఏమంటుండ్రు, ఎంత సాఫ్ట్గా ఉంటే ఎట్లా అని చాలా మంది అంటారు, మీరే కాదు. నేనన్నా అంటే పాలిటిషియన్ అనగానే రౌడిజమే చేయాలనా, ల్యాండ్ గ్రాబే చేయాలనా, అది పోవాలి కదా. సో అందుకని ఆయన ఫీల్డ్ వేరు, ఆయన సినిమాలు అది దాంట్లో తన యొక్క ఏమంటారు వాళ్ళను ప్రొఫెషనల్గా దాంట్లో ఆయన ఉంటాడు. నేను నా యొక్క ప్రొఫెషన్ పాలిటిక్స్లో
నేను సమాజానికి ఎట్ట సేవ చేయాలి, తన ఫ్యాన్స్ని ఏ విధంగా అలరించాలి, అంతే కదా. ఒక సినిమా యాక్టర్ కావాల్సింది ఏంది, ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ కావాలి, తను చేసే క్యారెక్టర్ చూసి వాళ్ళు ఇంప్రెస్ కావాలి. నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఈ పాలిటీషియన్ కరెక్ట్, ఇలాంటి పాలిటీషియన్ ఉండాలి అనేది, సరే నేను ఎస్టాబ్లిష్ అయినా కాదు అది వేరు విషయం, అట్లీస్ట్ కొందరైనా ఇలాంటి పాలిటీషియన్ మనకు కావాలి. మార్పు అనేది వస్తుంది, మార్పు ఈరోజు రాకపోవచ్చు, రేపు రావచ్చు, తప్పక మార్పు అనేది వస్తుంది. సో నా ఫీల్డ్లో నేను ఏ విధంగా నిబద్ధతతో ఉంటానో తను కూడా తన ఫీల్డ్ అంత నిబద్ధతతోటి ఆ యొక్క దాంట్లో ఉంటాడు అన్నమాట. ఏమైనా సజెషన్స్ ఇచ్చారా పార్టీ మార్పు అనే అంశం పైన చెప్పినప్పుడు కానీ జాయిన్ అయిన? నేను పార్టీ మారుతున్నది కూడా నేను చెప్పలేదు, తను ఇక్కడ కూడా లేడు, నవ్ ఈజ్ ఇన్ అబ్రాడ్లో ఉన్నాడు. సో నేను యాక్చువల్గా నేను మామూలుగా ఉన్నప్పుడు మా కాంగ్రెస్ లీడర్లు నన్ను అప్రోచ్ అయ్యారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా అవుతున్నారు, మీలాంటి మీరు కాంగ్రెస్ వాది, మీరు ఈ పార్టీలు ఏంటి, మీరు రావాలి, ఈ విధంగా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు అంటే నేను అప్పటికప్పుడు నేర్చుకొని సీఎం గారిని కలిశాను. సీఎం గారు ఏమన్నారంటే, అరే నువ్వు ఈ విధంగా ఎప్పటి నుంచో నువ్వు కాంగ్రెస్, ఆయన కూడా చూశాడు నన్ను, నేను కాంగ్రెస్లోనే కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూస్తాడు కదా తను కూడా యాజ్ ఎ లీడర్గా, చూసి రమ్మన్నప్పుడు సరే నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. డెఫినెట్ సరే ఏదైతే మనకు కరెక్టు అది ప్లాట్ఫాము, ఇది ఈ ఫ్యామిలీ ఈ పార్టీలో నేను ఇమ్మడలేనని చెప్పి నేను దాంట్లో జాయిన్ కావడం. ఓకే, మీ పాపకి తెలుసా మీరు పార్టీ? నా డాటర్ తెలుస్తుంది కదా. ఓకే, తనేమన్నారు, తన రియాక్షన్? అన్న నీ ఇష్టం అన్న, నువ్వు ఏది మంచిగా అనిపిస్తుంటే ఆ పని చెయ్యి. వాళ్ళకి తెలుసు నేను పాలిటిక్స్లో నేను పవర్ కోసమే పరిగెత్తనని వాళ్ళకి తెలుసు. నేను ఏది చేసినా కూడా, నేను ఇప్పుడు కాలేజ్ నడిపినా కూడా చాలా సిస్టమేటిక్. నేను కాంట్రాక్టర్ను, సివిల్ కాంట్రాక్టర్ను. నేను కాంట్రాక్ట్ చేసేటప్పుడు కూడా ఈరోజు రిటైర్డ్ అయిన ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు అయిన వాళ్ళు కూడా ఈ రోజు దాకా కూడా అంటారు, అక్కడ వర్క్ చేసినా కూడా చాలా సిస్టమేటిక్ నేను చేసేది. నేను వర్క్ చేస్తుందంటే ఇంజనీర్ అనుకునేది ఇది 100% ఇది క్వాలిటీ వర్క్ అవుతుంది, ఇంకా మేము దీన్ని ఇన్స్పెక్షన్ కూడా చేయొచ్చు. ఈరోజు చూస్తున్నాం కదా మనం, మేడిగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ, అది ఆ విధంగా. అంటే కాంట్రాక్టర్ చేసేటప్పుడు కూడా నేను అంత నిబద్ధతతోటి నేను చేసేవాడిని. ఈవెన్ నేను కాలేజ్ నడిపినా కూడా నిబద్ధతతో నడుపుతాను. నేను పాలిటిక్స్లో కూడా విలువలు పాటిస్తాను, నాకు పదవి వచ్చినా రాకున్నా విలువలతోటి ఉంటాం. రైట్. మొన్న జనరల్ ఎలక్షన్స్లో ఎక్కడో నేను మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ న్యూస్ చూస్తే అందులో ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి కనిపించింది. అరుణమ్మ గారిది ఓటు గల్లంత అయింది అని చెప్పి, మీ వైఫ్ ఓటు మొన్న ఎన్నికల్లో గల్లంత అయింది అని చెప్పి, నిజమేనా? అంటే నేను అప్పుడు ఎలక్షన్ నా ఓటు వేసినాను, నేను అప్పుడు ఇన్ఛార్జ్ FNCC దగ్గరికి తను వచ్చి లైన్ లో నిల్చున్న తర్వాత ఓటు వేయడానికి వెళ్తే అందులో తన మేడం పేరు లేదు అని చెప్పి వెనక్కి వచ్చేసినట్టు అందులో ఉంది సారాంశం. నాకు నిజంగా చెప్పాలంటే నేను చెక్ చేయలేదు. చెప్పారు అసలు మేడం మీకు? నాకు చెప్ప కూడా చెప్పలేదు. నేను అప్పుడు చాలా బిజీ ఉంటుంది, నా ఓటుని వేసి నేను పోయాను. అందుకని నేను వేసిందే అనుకున్నా, అంటే మేము ఇద్దరం కలిసిపోయి వేసేది ఓటు అంతకుముందు. కానీ అక్కడ ఫోటో మాత్రం మీ ఇద్దరిదే పెట్టారు. కాదు, నేను ఇద్దరం కలిసిపోలేదు, అది తప్పు. బట్ తన ఓటు గల్లంత అయ్యింది. అలా చాలా మందివి ప్రముఖులు చాలా మంది గల్లంత అయ్యాయి ఈసారి జనరల్ ఎలక్షన్స్ లో అని చెప్పి ఆ న్యూస్. ఇది నాకు న్యూస్ మరి, అంతకుముందు మేము ఇద్దరం కలిసి చేసాం ఓటు, అదైతే డెఫినెట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.